అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. వాట్ ఇట్ మీన్స్ టు బీ ఎ విట్నెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేసి మనము దేవునికి సాక్షులై ఉండడము అంటే ఏంటి, ఎట్లాగా? ఇఫ్ వి వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇట్ నీడ్స్ టు బీ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ దట్ షుడ్ బీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన జీవితంలో బయలుపరచబడడం వలన మనం సక్సెస్ఫుల్గా మారుతాం. ఇఫ్ వి వాంట్ టు బీ వైజ్, మన జనరేషన్లో ఉన్న వాళ్ళందరికంటే ఒక అసాధారణమైన విజ్డమ్ మన ద్వారా బయలుపరచబడాలి అంటే ఇట్ నీడ్స్ టు బీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ షుడ్ బీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. అది పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆ విజ్డమ్ని, ఆ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించినప్పుడు మాత్రమే అటువంటి కార్యములు మన ద్వారా జరుగుతాయి. ఇఫ్ వి వాంట్ టు బీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ అవర్ లైఫ్స్, మనము అనేకులకు ఇన్ఫ్లుయెన్షియల్గా మారాలి అంటే, ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలి అంటే ఇట్ నీడ్స్ టు బీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ షుడ్ బీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఇన్ఫ్లుయెన్షియల్గా మారాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా బయలుపరచబడినప్పుడు మాత్రమే ఇట్లాంటివి జరుగుతాయి. సో పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా బయలుపరచబడినప్పుడు మనము అనేకుల ఎదుట దేవునికి సాక్షులముగా ఉంటాము. భూదిగంతముల వరకు మనం సాక్షులముగా ఉంటాము. మ్యాన్ ఈజ్ డిజైన్డ్, దేవుడు మనిషిని డిజైన్ చేసినప్పుడు, తయారు చేసినప్పుడు ఆయన ఎట్లా తయారు చేశాడంటే, మ్యాన్ ఈజ్ డిజైన్ to carry the presence of God, to carry the Holy Spirit of God. దేవుని ఆత్మను మనలో మన ద్వారా క్యారీ చేయబడగలిగే విధముగా దేవుడు మనిషిని తయారు చేశాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఏం జరిగిందంటే, హీ లాస్ట్ ద ఎబిలిటీ టు క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సన్నిధిని, దేవుని పరిశుద్ధాత్మని మనలో క్యారీ చేసే ఎబిలిటీని మానవుడు కోల్పోయాడు. పాపం చేయగానే మానవుడు చనిపోలేదు కదా. ఆదాం పాపం చేసిన వెంటనే చనిపోలేదు, లేకపోతే ఇంకేదో వచ్చేయలేదు, ఏం జరగలేదు. పాపము చేసిన వెంటనే జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటంటే, హీ లాస్ట్ ద ఎబిలిటీ టు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సన్నిధిని క్యారీ చేసే ఎబిలిటీని, సామర్థ్యమును కోల్పోయాడు. సో ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దట్ ఈజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు గాడ్. దేవునికి ఇప్పుడు అదేం పెద్ద సర్ప్రైజ్ కాదు. ఎందుకనంటే హీ ఈజ్ ఎ గాడ్. ఆయనే మానవుడిని క్రియేట్ చేశాడు, సృజించాడు. ఒకవేళ మానవుడు పడిపోయినా, తప్పు చేసిన, సిన్లో పడిపోయినప్పటికీ కూడా ఆయన దేవుడు కాబట్టి దానికి ఒక రెస్క్యూ ప్లాన్ కూడా దేవునికి ఉంది. మానవుడు అసలు పాపంలో పడిపోక ముందే దేవుడు దానికి కావలసిన రిడెంప్షన్ ప్లాన్ని కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చాలమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మన పోలిక చొప్పున, మన స్వరూపమందు అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో అసలు మానవుడిని సృజించక ముందే దేవుడు అక్కడ వాళ్ళ ముగ్గురికి ఒక చాలా పెద్ద మీటింగ్ ఒకటి జరిగింది. ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, మనం మానవుడిని చేద్దాము,
మన పోలికలో చేద్దాము, మన స్వరూపంలో చేద్దాము, ఇట్లాగా అని మాట్లాడుకుంటుంటే వెంటనే వాళ్ళ మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ మానవుడు పడిపోతే, తప్పు చేస్తే, పాపంలో పడిపోతే అప్పుడేంటి, అప్పుడు ఎట్లాగా అంటే దానికి ఒక రెస్క్యూ ప్లాన్ కూడా వాళ్ళు మాట్లాడేసుకున్నారు. వెంటనే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఆయన అన్నాడు, ఒకవేళ మానవుడు పాపంలో పడిపోతే ఆ మానవుడిని రక్షించడానికి నేను వెళ్తాను, నా రక్తం చిందిస్తాను, వారి కొరకు నన్ను నేను బలియాగంగా సమర్పించుకుంటాను, నేను నా ప్రాణం పెట్టేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా చెప్పగానే వెంటనే పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అన్నాడు, ఓకే, కుమారుడు చనిపోయి ఆయన బలియాగం, ఆయన ప్రాణాన్ని అర్పిస్తే నేనేం చేస్తానంటే సమాధిలోనికి వెళ్ళి ఆ కుమారుని యొక్క ప్రాణాన్ని తిరిగి జీవింపచేస్తాను, తిరిగి రివైవ్ చేసి రెస్టోర్ చేస్తాను, తీసుకొని వస్తాను అన్నాడు. ఓకే, డన్. ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మానవుడు ఇప్పుడు పాపం చేసినా మానవుడిని రక్షించడానికి కావాల్సిన ఒక రెస్క్యూ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. ఈ రిడెంప్షన్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మానవుడిని సృజించడం ప్రారంభించాడు. ప్రారంభించి చేసేసాడు, మానవుడిని చేశాడు. తర్వాత మానవుడు పాపం చేశాడు. సో ఇప్పుడు మనందరము ఈ వాక్యం చదువుతూ ఉంటే అరే మానవుడు పాపం చేయకుండా ఉంటే బాగుండేది కదా, నేను బాగుండేవాడిని కదా అని అనుకుంటున్నాం. కానీ ఇదేది కూడా దేవునికి సర్ప్రైజ్ కాదు. ఎందుకనంటే దేవుడు దానికి కావాల్సిన ఒక రిడెంప్షన్ ప్లాన్ని కూడా, రెస్క్యూ ప్లాన్ని కూడా దేవుడు ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచాడు. ఎప్పుడైతే ఈ మానవుడు పాపం చేసి దేవుని యొక్క సన్నిధిని క్యారీ చేసే ఎబిలిటీని కోల్పోయాడో, దేవుడు ఆయన యొక్క ప్లాన్ని అమలు పరచడానికి ఆయన ఆరంభించినప్పుడు ఏం జరిగిందంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబోవు నాటి ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలు. ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. సో ఏవి రాబోవు వాటి యొక్క ఛాయ? దేవుడు వేటిని షాడో అంటున్నాడు? ఇవి రాబోవు వాటి యొక్క ఛాయయే కానీ ఇది రియాలిటీ ఎవరిలో ఉంది అంటే క్రీస్తులో ఉంది. అంటే ఛాయ అంటే ఇదంతా ఇమేజ్ అని చెప్తున్నాడు దేవుడు. దేన్ని దేవుడు ఇమేజ్ అంటున్నాడు అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. చాలమ్మా, ఈ వాక్య భాగం అందరికీ తెలిసిందే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. ఆయన ముఖరూపము మారిపోయింది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు ప్రకాశమానంగా మారిపోయినాయి. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే దేవునికి అత్యంత సన్నిహితముగా ఉన్న 3 శిష్యులు. దేవుడు చాలా 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 విషయాలు ఈ 3 శిష్యుల్ని వెంటబెట్టుకొని చాలా చేశాడు. అయితే వీళ్ళు మాత్రమే చూస్తూ ఉన్నారు ఈ విజన్ని. అయితే ఈ విజన్ ఓన్లీ పేతురు, యాకోబు, యోహాన్లు వాళ్ళ 3కి మాత్రమే కాదు. కానీ ఈ రోజున ఇక్కడున్న మనందరికీ కూడా, ఈ రోజున విశ్వాసులమైన మనందరికీ, బైబిల్ చదువుతున్న విశ్వాసులందరికీ కూడా తెలియపరచబడ్డానికి దేవుడు దీన్ని అలౌ చేశాడు. అయితే వీళ్ళు చూసిన ఆ యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే, దేవుడు ఆ కొండపైనకి వెళ్ళిన తర్వాత ఆయన ముఖరూపము మారిపోయింది, ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు, అసలు చాలా ఎలిగెంట్గా మారిపోయాడు. ఆయనతో మాట్లాడడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులు ఎవరు? మోషే అండ్ ఎలైజా. ఓకే, మోసెస్ అండ్ ఎలైజా ఇద్దరు వచ్చారు. నా డౌట్ ఏంటంటే,
పాత నిబంధనలో చాలామంది ఉన్నారు కదా. అబ్రహాం ఉన్నాడు, అసలు విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాం ఆయన ఉన్నాడు. ఇంకా చాలామంది అనేకులు. అసలు భూమి పుట్టక ముందే, భూమి పునాదులు వేయబడక ముందే జరిగిన ఇన్సిడెంట్ని కల్లారా చూసినట్టు రికార్డ్ చేసిన యెషయా ఉన్నాడు. ఎందుకనంటే లూసిఫర్ దూత ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఏ విధంగా అయితే పైనుంచి పడద్రోయబడ్డాడు, అదంతా రికార్డ్ చేసి రాశాడు. అదంతా అంత ప్రత్యక్షత కలిగిన యెషయా ఉన్నాడు. లేకపోతే చాలా ప్రయాసపడి ప్రజలతో మాట్లాడిన ప్రవక్తలైన ఇర్మియా ఉన్నాడు, ఎహెజ్కేల్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఓన్లీ అక్కడికి మోసెస్ అండ్ ఎలైజా మాత్రమే, వాళ్ళిద్దరే ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరే వచ్చి ఏం మాట్లాడుతున్నారు దేవునితో? ఏమనుంది ఇక్కడ? అప్పుడు ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అంటే వారిద్దరూ వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళిద్దరే వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళిద్దరు ఏం చెప్తా ఉండుండొచ్చు దేవునితో? ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ వాళ్ళు ఏమి అకంప్లిష్ చేశారు అన్నది మనం చూసినట్లయితే, మోషే ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక దేశం అంతటికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు దేశం అంతా, ఇశ్రాయేలు ప్రజలందరూ దేని మీద నడిపించబడతా ఉన్నారంటే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక దేశం అంతా నడిపించబడతా ఉంది. ఒక దేశాన్ని దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవునితో ఒక సహవాసము కలిగి జీవించడానికి, దేవునికి దగ్గరగా చేర్చడానికి ఈ మోషే ఏం చేశాడంటే, వాళ్ళకి ఒక లాని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అదే కాకుండా వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఒక డెలివరర్గా వాళ్ళని విమోచించి బయటకు తీసుకొని వచ్చి వారికి దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వాళ్ళని నడిపించాడు. అట్లానే ఈ మోషే ఏం చేశాడంటే, దేవునికి ప్రజలకి మధ్యన ఒక మీడియేటర్గా వర్క్ చేశాడు. వీరు పాపం చేస్తే వీరు పక్షంగా ప్రార్థన చేసి, మోషే తప్పుకో మోషే, వీళ్ళందరినీ చంపేస్తాను నేను అంటే, ప్రభువా వీళ్ళందరినీ చంపొద్దు, నీవు వీళ్ళని ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకొని వెళ్ళలేక వీళ్ళని చంపేశావని అన్యులందరూ మాట్లాడతారు అని వారి పక్షముగా మాట్లాడి, వారి పక్షముగా దేవుణ్ణి ఒప్పించి, దేవుని దగ్గర వాళ్ళని గురించిన క్షమాపణ అడిగి, వారి పక్షంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి వారిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తి మోషే. వారు ఆకలితో ఉంటే ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, మన్నాను తెప్పించాడు. వారు దాహంతో ఉంటే వారి పక్షంగా ప్రార్థన చేశాడు, వారి కొరకు ప్రార్థన చేసి బండను చీల్చి వారికి దాహం తీర్చడానికి ఓటను తెరిచాడు. ఇట్లాగా మోషే ఏం చేశాడంటే, దేవునికి ప్రజలకి మధ్యన ఒక మీడియేటర్గా పనిచేశాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరంటే మోషే. పాత నిబంధన కాలంలో ఇప్పటికీ ఇశ్రాయేలీలందరికీ కూడా వారు మోషే ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం ప్రకారమే ఆ దేశం అంతా కూడా నడిపించబడతా ఉంది. ఈ ధర్మశాస్త్రము ఒక దేశం అంతటినీ నడిపిస్తూ ఉంది. అంటే మోషే ఏం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను మోషే అనుకుందాం. ఈ మోషే ఏం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. హీ ఈజ్ జీసస్. వీళ్ళ ముగ్గురు కొండ మీద ఉన్నారు. మోషే ఏం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈయన ఏలియా ప్రవక్తలందరినీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ప్రవక్తలందరినీ రిప్రజెంట్ చేయడానికి ఏలియా ఎందుకని ఉన్నాడంటే, ఏలియా ఈజ్ ద వన్ హూ డెమాన్స్ట్రేటెడ్ గాడ్స్ పవర్ అమాంగ్ హిస్ పీపుల్. ఆ టైంలో ఈ ఏలియా ఏం చేశాడంటే, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అపరిమితమైన శక్తిని ప్రజలందరి ఎదుట, అంటే ఆ టైంలో వారు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరం అయిపోయి విగ్రహారాధనలో పడిపోయిన ఒక దేశం అంతటికి దేవుని శక్తిని కనుపరిచిన ప్రవక్త ఎవరంటే ఏలియా. ఈ ఏలియా మోషే ఇద్దరు వచ్చి
యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారంటే లూకా సువార్త 9వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చాలమ్మా, వీళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే జీసస్ డిపార్చర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ప్రవ్వా, ఇప్పటి వరకు నువ్విచ్చిన బ్లూ ప్రింట్, నువ్విచ్చిన ఇమేజ్ అంతా ఏదైతే ఉందో, నీవు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా అయితే సమస్తమైన మానవాళి కొరకు మా అందరి ప్రాయశ్చిత్తార్థము ఆయనను బలియాగంగా ఇస్తానన్నావో, ఈ మెసేజ్ అంతా మేము ప్రజలకి ఒక ఇమేజ్, ఒక ఛాయా రూపంగా, అంటే ఒక బ్లూ ప్రింట్గా మేము బోధించాము, మేము చెప్పేశాం, వారికి తెలియజేశాము. సో ఇప్పుడు ఈ యొక్క దీన్ని రియాలిటీలోకి అంటే దీన్ని ఒక నెరవేర్పులోనికి తీసుకొని రావాల్సిన ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ప్రభువా, నీవిచ్చిన ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణంగా మేము తెలియజేసేసాము. నౌ దిస్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు యూ. ఇది రియాలిటీలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏంటి? లా అండ్ ద ప్రాఫిట్స్, అంటే ఏదైతే ధర్మశాస్త్రం ఉందో, ఏదైతే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇదంతా ఏంటి? ఒక బ్లూ ప్రింట్ అనమాట. దిస్ ఈజ్ ద షాడో. ఇది షాడో అయితే రియాలిటీ ఏంటి? ఇప్పుడు జీసస్ ఈజ్ ద రియాలిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాత నిబంధన అంతటిలో ఆయన గురించి ఏదైతే చెప్పారో, ఈ ప్రవక్తలందరూ రాబోవు మెస్సయ్య గురించి ఏదైతే ప్రొక్లెయిమ్ చేశారో, ఏదైతే ప్రాఫెసీ ఇచ్చారో, దానంతటిని ఎవరు నెరవేరుస్తున్నారు అంటే మన పక్షముగా, సమస్తమైన మానవాళి పక్షంగా ఎవరు నెరవేరుస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ మెసేజ్ని మనందరికీ అర్థం అవ్వడానికే ఇది బైబిల్లో ఈ ఇన్సిడెంట్స్ అంతా రికార్డ్ చేయబడింది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు దీనివలన షాడో ఏమైపోయింది? ఓల్డ్ టెస్టిమెంట్ అంతా, పాత నిబంధన అంతా ఏమైపోయిందంటే అది షాడో అన్నమాట. అది రియాలిటీ కాదు, అది ఇమేజ్. రియాలిటీ ఇప్పుడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మనందరము నూతన నిబంధనలో ఉన్న మనందరము కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి తెలుసుకున్న మనందరము, దాంట్లో విశ్వసించే మనందరము కూడా దేంట్లో ఉన్నట్లు? నూతన నిబంధనలో ఉన్నాము. దిస్ ఇన్సిడెంట్స్, ఈ ట్రాన్స్ఫిగరేషన్ అనే ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా ఏంటంటే, దిస్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్. దిస్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్. పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్యనున్న ఒక కనెక్షన్ అనమాట, బ్రిడ్జ్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ అంతా పాత నిబంధన అయితే, ఈ నూతన నిబంధనలో దీని అంతటినీ రియాలిటీలోకి తీసుకొని వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడైతే మనందరి కోసము సిలువలో మరణించాడో, ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టేశాడో, ఏం జరిగిందంటే ఆయన పైన చేసిన ప్రవచనములన్నిటినీ, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఈ ప్రాఫెసీస్ అన్నిటినీ కూడా నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనముల అయినను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చాలమ్మా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, లేకపోతే ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో వాటన్నిటిని కొట్టివేయడానికి రాలేదు. వీళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే ఇప్పటి వరకు మీకు చెప్పిన లా ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ప్రవక్తలు ప్రవచించిన నా గురించి ప్రవచించిన ప్రవచనాలన్నీ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికే నేను వచ్చాను.
సో జీసస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ ప్లాన్ ఓవర్ అవర్ లైఫ్స్. దేవుడు మనందరి కొరకు ఉంచిన ఆ రిడెంప్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చిన వ్యక్తి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దాన్ని రియాలిటీలోకి తీసుకొని వచ్చి ఇంతకు ముందు వరకు ఉన్న పాత నిబంధన అంతటినీ కూడా ఇమేజ్గా పక్కన పెట్టేసి దాన్ని రియాలిటీలోనికి తీసుకొని వచ్చి ఆయన మనందరి కోసం వెల చెల్లించాడు. ఎప్పుడైతే మానవుడు పాపము చేసి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మను క్యారీ చేసే ఎబిలిటీని అది పోగొట్టుకున్నాడో, ఇదంతా ఎక్కడ రెస్టోర్ చేయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టినప్పుడు, ఆయన మన కొరకు ఆయన బలియాగముగా మార్చబడినప్పుడు మన యొక్క రెస్టరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం వలన, ఆయన మన కొరకు చనిపోవడం వలన ఏం జరిగిందంటే, ఏ ఎబిలిటీనైతే మానవుడు పాపము వలన పోగొట్టుకున్నాడో, దేవుని యొక్క సన్నిధిని క్యారీ చేసే ఆ ఎబిలిటీని, ఆ యొక్క భాగ్యాన్ని దేన్నైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి సంపాదించుకోగలిగిన ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు క్రీస్తునందు. ఇప్పుడు ఎందరైతే దేవునిని, యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరికీ ఉన్న భాగ్యం ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనలో క్యారీ చేయడం, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మన ద్వారా మేనిఫెస్ట్ చేయగలిగే ఎబిలిటీని, దానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు క్రీస్తునందు. ఆమెన్, హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందండి? సో ఎప్పుడైతే దేవుని శక్తి మన ద్వారా బయలుపరచబడడం స్టార్ట్ అవుతుందో ఏం జరుగుతుందో తెలుసా? మనము వి కెన్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. ఏదైతే మనుషులందరికీ అసాధ్యమైనది ఉంటుందో అవి దేవుని శక్తి వలన మన ద్వారా దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుని శక్తి మన ద్వారా పనిచేయడం ప్రారంభించబడుతుందో ఏం జరుగుతుందంటే, మనకు ఏ విషయాల్ని గురించి అయితే భయం ఉంటుందో వాటన్నిటినీ ఎదుర్కోగలిగే బోల్డ్నెస్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనము వేటిని చూసైతే అమ్మో ఇది నాకు రాదేమో, ఇది నాకు తెలియదేమో, ఇది నా జ్ఞానానికి, ఇది నా విజ్డమ్కి చాలా ఉన్నతమైనది, నాకు తెలియని సంగతులు, ఇది నేను చేయలేని సంగతులు అని చెప్పి అనుకుంటామో, అది దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనకు దానికి కావలసిన విజ్డమ్, దానికి కావలసిన జ్ఞానము, దానికి కావలసిన అన్యూజువల్ ఎబిలిటీ మనకి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనకు అనుగ్రహించబడుతుంది. ఆమెన్. మీకు అందరికీ ఈ మధ్య మీకు అందరికీ ఇవన్నీ బాగా తెలుసా అనుకుంటాను. కొంతమంది చెప్తున్నారు, నేనేమి చదువుకోలేదు, చాలా ర్యాండమ్గా టిక్ చేసేసాను, నాకు సీట్ వచ్చేసింది, దేవుడు నాకు సీట్ ఇచ్చాడు, నేనేం చదువుకోకుండా సీట్ వచ్చేసింది. సో సీట్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు, చదువుకున్నారు, ఒక డాక్టర్ అనుకుందాం, డాక్టరేట్ వాళ్ళు చదువుతూ ఉన్నారు, డాక్టర్ డిగ్రీ చేసేసారు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. ఇప్పుడు అట్లా చదువుకున్న డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చూపించుకుంటామా మనకు బాగాలేకపోతే? చెప్పండి. ర్యాండమ్గా పెట్టి సెలెక్ట్ అయ్యి వచ్చేసారు. వాళ్ళే చెప్తున్నారు, నేను కష్టపడలేదు, నేను చదువుకోలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. సో ఇట్లా చదువుకోకుండా వచ్చేసారు. మరి వాళ్ళకి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మనం వెళ్తామా బాగాలేకపోతే చూపించుకోవడానికి? ఇప్పుడు అట్లా నేను సరిగ్గా చదువుకోలేదు, నేనేమీ చేయలేదు, కాకపోతే దేవుని కృపను బట్టి నేను ఇది క్వాలిఫై అయ్యి వచ్చేసాను. సో అట్లాంటి ఇంజనీర్ని పిలిచి మనం ఇల్లు కట్టించుకుంటామా? అట్లాంటి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి మన ఇంటికి డిజైన్ కానీ, మన ఆఫీస్కి డిజైన్ కానీ మనం తీసుకుంటామా? డెఫినెట్లీ నాట్. మనం తీసుకోము అట్లాంటివి. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు. దేవుని శక్తి మన ద్వారా బయలుపరచబడ్డం అంటే ఏంటంటే అన్యూజువల్ విజ్డమ్. ఎవ్వరు మనుషులు చేయలేనిది మనం చేయగలగడం, మనుషులు ఆలోచించలేనిది మనం ఆలోచించడం, మనుషులు చెప్పలేని ప్లాన్ మనం చెప్పగలగడం. మీకు అందరికీ యోసేపు గురించి తెలుసు కదండి.
మీకు అందరికీ యోసేపు గురించి తెలుసు కదా. యోసేపు ఏం చేశాడు, ఒక దేశానికి వచ్చిన ప్రతికూల పరిస్థితిని, ఒక దేశం అంతటికి కరువు వస్తే 7 సంవత్సరాల కరువుని ఎట్లా హ్యాండిల్ చేయాలో యోసేపు దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని ఎట్లాగా అమలు పరచాలో ఒక స్ట్రాటజీ ఉంది. యోసేపుకి జ్ఞానం ఉంది, విజ్డమ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు యోసేపుకి ప్లాన్ ఇచ్చాడు, విజ్డమ్ ఇచ్చాడు, స్ట్రాటజీ ఇచ్చాడు. కాబట్టి యోసేపు ఇప్పుడు వెళ్ళి ఎవరి ముందు నిలవబడ్డాడు? రాజు ముందు నిలవబడ్డాడు. రాజుకి పిచ్చెక్కిపోయింది యోసేపు యొక్క స్ట్రాటజీని చూసి, యోసేపు జ్ఞానముని చూసి, యోసేపు ప్లాన్ని చూసి, ఆయన స్ట్రాటజీ అంతా చెప్తే రాజుకి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఇతనికి ఉన్న జ్ఞానము మన దేశంలో ఎవ్వరికీ లేదు, ఇతనికి ఉన్న స్ట్రాటజీ మన దేశంలో ఎవ్వరికీ లేదు. ఈ ప్లాన్ని, ఈ స్ట్రాటజీని గనక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఈ దేశం అంతటికీ కావాల్సిన సొల్యూషన్, ఈ దేశం అంతటికీ ఉన్న ఈ ప్రతికూలమైన పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ ఎవరికి ఉంది? యోసేపుకుంది అని రాజుకి పిచ్చెక్కిపోయి అర్థమైపోయి ఏం చేశాడంటే అతన్ని హైర్ చేసుకొని ఈ దేశం అంతటికీ ఆజ్ఞ ఇచ్చాడు. మీరు యోసేపుకి తెలియకుండా ఒక్క కాలైనా చెయ్యైనా కానీ కదపకూడదు. ఏం చెప్తే అది యోసేపు చెప్పిందల్లా మీరు చేయాలి అని చెప్పి దేశం అంతటికి ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క శక్తి మన ద్వారా బయలుపరచబడ్డం అంటే, దేవుని యొక్క విజ్డమ్ మన ద్వారా బయలుపరచబడ్డం అంటే, మనము దేశానికి ఈ విధమైన సొల్యూషన్స్ని ఇవ్వడము మన ద్వారా బయలుపరచడం. అంతేగాని నేను చదువుకోకుండానే నాకు ఆన్సర్స్ వచ్చేసినాయి, నేను చదువుకోకుండా సీట్ వచ్చేసింది కాదు. గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్. దేవునికి చాలా ఉన్నతమైన జ్ఞానం ఉంది. అసలు దేవుణ్ణి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. మన మాటలతో కానీ లేకపోతే మన ఎక్స్పీరియన్స్తో కానీ దేవుని గురించి, దేవుని యొక్క సామర్థ్యమును గురించి, దేవుని యొక్క కార్యములను గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. మన హ్యూమన్ మైండ్కి దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క విశేషత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కార్యములు ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హ్యూమన్ మైండ్ సరిపోదు. సో దేవుడిని ఇంత చిన్న చిన్న వాటికి లిమిట్ చేసేయకండి. సో దేవుడు నా ద్వారా పనిచేస్తున్నాడు అంటే ఎట్లా ఉండాలంటే అది చాలా ఉన్నతంగా ఉండాలి, చాలా మైటీ థింగ్స్ మన ద్వారా జరగాలి. అంత మైటీ థింగ్స్ మన ద్వారా జరుగుతున్నప్పుడు మైటీ పవర్ ఆఫ్ గాడ్ మన ద్వారా పనిచేస్తుందని అర్థము. అంతేకాని చిన్న చిన్న విషయాలకి దేవుడిని ఎప్పుడు లిమిట్ చేసేయకండి. మీరు దేవుని శక్తి మీ ద్వారా పనిచేయాలి అని నమ్మితే చాలా ఉన్నతమైన కార్యముల కొరకు, చాలా ఉన్నతమైన జవాబులు మీ ద్వారా నెరవేర్చబడడం మీరు చూడాలి. మనుషుల ఎబిలిటీకి, మనుషులు ఆలోచించడానికి కూడా అరే ఇది మన హ్యూమన్ ఎబిలిటీకి చాలా అసాధారణమైనది, ఇంత పెద్దగా మనం ఆలోచించలేము, ఇది దేవుడు చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి, దేవుడు తప్ప ఇట్లాంటి కార్యాలు ఎవ్వరూ చేయలేరు అనే విధమైన కార్యాలు మన ద్వారా జరిగినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన మహిమ మన ద్వారా బయలుపరచబడుతుంది. అప్పుడు మనం ఏమవుతామంటే భూదిగంతముల వరకు, ఫస్ట్ యెరూషలేములోను, యూదయ సమరయ దేశంలో యందు, ఆ తర్వాత భూదిగంతముల వరకు. అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ హోమ్ ప్లేస్లో, హోమ్ కంట్రీలో, హోమ్ స్టేట్లో, ఆ తర్వాత భూదిగంతముల వరకు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క శక్తి, దేవుడు మన ద్వారా పనిచేస్తున్న ఈ శక్తి మన ద్వారా బయలుపరచబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో క్రీస్తునందు ఉన్న మనందరము కూడా దేవుని యొక్క రిడెంప్షన్ ప్లాన్లో ఉన్నాము. ఆమేన్. ఏ ఎబిలిటీని అయితే మానవుడు పాపం ద్వారా పోగొట్టుకున్నాడో ఆ ఎబిలిటీని ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రెస్టోర్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అందరికీ తెలుసా ఈ విషయం? ఇజ్రాయెల్లో ఇప్పటికీ వాళ్ళు 7 ఫెస్టివల్స్ని ఫాలో అవుతారు. సంవత్సరంలో వారికి 7 పండుగలు ఉంటాయి. ఒకటి పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ఫస్ట్ది ఫీస్ట్ ఆఫ్ పాసోవర్, నెక్స్ట్ది ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్, థర్డ్ది ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తను పండుగ,
ఫెస్టివల్ ఆఫ్ పెంటికోస్ట్. అండ్ ఫోర్త్ది వచ్చేసి ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. అండ్ సిక్స్త్ది వచ్చేసి ఫెస్టివల్ ఆఫ్ అటోనమెంట్, డే ఆఫ్ అటోనమెంట్ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. అండ్ సెవెంత్ది వచ్చేసి గుడారాల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఈ సెప్టెంబర్లో ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్ జరుపుకోబోతున్నారు ఇస్రాయేలీలు. అందుకనే చాలామంది థియోలాజియన్స్ ఏం చెప్తున్నారంటే దేవుని రాకడ ఈ సెప్టెంబర్లోనే అయ్యుండొచ్చు అని వాళ్ళ ప్రొఫెటిక్ టైం టేబుల్ ఏదో క్యాల్కులేట్ చేసుకొని చెప్తున్నారు. ఇట్ మైట్ బి ఆర్ మైట్ నాట్ బి, జరగవచ్చు జరగకపోవచ్చు, ఎందుకంటే ఆయన వచ్చే గడియ మనకెవ్వరికీ తెలియదు కాబట్టి. సో ఈ 7 ఫెస్టివల్స్లో 4 ఫెస్టివల్స్ ఆల్రెడీ క్రీస్తునందు జరిగిపోయినాయి. ఆయన మరణించినప్పుడు పస్కా వధువుగా ఆయన మనందరి కోసం వధించబడ్డాడు. ఆయన తిరిగి లేచి ఆయన ఏ పాపం ఎరుగని ఆయన చనిపోయినప్పుడు ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ అంటే ఆయనలో ఏ పాపము లేదు. మూడవది ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. ఆయన మనందరి కోసం ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, సో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన అనేకులు మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాడన్న దానికి ఆయనే ప్రథమ ఫలంగా, ఆయనే ఫస్ట్ లెగిసి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అండ్ ఫోర్త్ది ఫెస్టివల్ ఆఫ్ పెంటికోస్టల్ ఫెస్టివల్. సో ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 50 డేస్కి కరెక్ట్గా ఈ పెంటికోస్ట్ ఫెస్టివల్ వస్తుంది. ఆ రోజు ఆయన శిష్యులందరూ ఇంకా చాలామంది 120 మంది సహోదరులందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా వారి పైనకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. సో ఫెస్టివల్ ఆఫ్ ఈ పెంటికోస్టల్ ఫెస్టివల్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ 4 ఫెస్టివల్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి, కానీ ఇంకా మిగిలిన 3 ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొఫెటిక్ ఫెస్టివల్స్. అవి దేవుని యొక్క రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత జరగాల్సినవి అనమాట. ఈ 4 ఫెస్టివల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆ 3 ఫెస్టివల్స్ అయితే జరగాల్సి ఉన్నాయి. ఇవి ఇంకా ఈ క్రీస్తు మనందరి కొరకు ఎప్పుడైతే రియాలిటీగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే ఆయన రియాలిటీగా ఉన్నాడో, అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఏం జరిగిందంటే, ఏ పరిశుద్ధాత్మ శక్తినైతే మనము క్యారీ చేయడానికి ఆ ఎబిలిటీని, ఆ యొక్క ప్రివిలేజ్ని కోల్పోయామో, ఇప్పుడు ఆయన యందు ఉన్న విశ్వాసమును బట్టి, ఆయన యందు ఉన్న ఆ ప్రివిలేజ్ని బట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా ఇప్పుడు బయలుపరచబడడానికి మనందరము కూడా అర్హులమై ఉన్నాము. ఆమెన్, హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు అను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మములను వారికి బయలుపరచెను. చాలమ్మా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా బయలుపరచబడుతుందో అప్పుడు మనము ఏ విధంగా మార్చబడతామంటే, యు విల్ బీ ఎ మిస్టరీ దట్ నీడ్స్ టు బీ రివీల్డ్ బై క్రైస్ట్. మనము మన తరములో దేవుడు రివీల్ చేయబోయే ఒక మిస్టరీగా మారిపోతాము. దేవుడు ఈ తరములో ఉన్న ఈ జనరేషన్కి కావాల్సిన కొన్ని సొల్యూషన్స్ మనలో డిపాజిట్ చేసి ఉంచాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేస్తుందో ఏం జరుగుతుందంటే, మనము ఆ మిస్టరీస్ని మన ద్వారా రివీల్ చేసే ఒక వ్యక్తులుగా మనం మార్చబడతాము. యు విల్ బికమ్ అ మిస్టరీ దట్ నీడ్స్ టు బీ రివీల్డ్ బై క్రైస్ట్. చెప్పండి పక్కన వాళ్ళతో, యు ఆర్ ఎ మిస్టరీ, యు ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్, యు నీడ్ టు బీ రివీల్డ్ బై క్రైస్ట్. దేవుడు నీ ద్వారా బయలుపరచాలనుకుంటున్న ఆ మిస్టరీస్ బయలుపరచడానికి మనందరము కూడా ఆయన యొక్క శక్తి మనందరికీ కావాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మన ద్వారా పనిచేస్తుందో ఏం జరుగుతుందంటే, మిస్టరీస్ని రివీల్ చేసే వ్యక్తులుగా మనందరం మారిపోతాము.
ఇంకొకటి ఏంటో తెలుసా, మనందరం అనుకుంటున్నాము ఏదో అద్భుతాలు మన ద్వారా జరుగుతాయేమో, మన ద్వారా అద్భుతాలు జరుగుతాయేమో అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. దేవుడు ఎప్పుడైతే ఆయన యొక్క శక్తి మన ద్వారా బయలుపరచబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనమే ఈ తరానికి ఒక అద్భుతముగా మార్చబడతాము. ఆమేన్. మనమే అద్భుతంగా మార్చబడి ఏమవుతుందంటే మనల్ని చూస్తేనే ఒక అద్భుతంగా అయిపోతుంది. మీకు అందరికీ పేతురు గురించి తెలుసు కదండి. పేతురు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని ప్రత్యక్షతలు చూసి దేవునితో పాటు ట్రావెల్ చేసి దేవుడు యాయూరు కుమార్తెను లేపినప్పుడు కూడా ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. అందరినీ బయటికి వెళ్ళిపోమని ఆయనతో పాటు అలౌ చేసిన ముగ్గురు శిష్యులు ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను. వాళ్ళ ముగ్గురినే లోపలికి అలౌ చేశాడు. ఎందుకనంటే వారి యొక్క విశ్వాసమును బట్టి అక్కడ ఆయన వర్క్ చేయలేడు అనిపించి దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మీరు అందరు వద్దు, మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ బయటికి పంపించి వాళ్ళ ముగ్గురిని మాత్రమే అక్కడికి లోపలికి అలౌ చేశాడు. అంటే ఈ పేతురు, యాకోబు, యోహాను దేవుడు చేసిన చాలా చాలా అద్భుతాలు, చాలా చాలా సూచక క్రియలు, చాలా అసలు మనుషుల జ్ఞానముకి అందని కార్యములు వీరు కల్లారా చూశారు. వీరు ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ అనమాట దేవుని చేసిన కార్యములన్నిటికీ కూడా. ఈ ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ అయిన వీళ్ళు ఇన్ని చూసి పేతురు ఏం చేశాడంటే ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు 3 సార్లు ఈయనెవరో నాకు తెలీదు అని చెప్పి భయపడి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఎవరు వస్తారో, ఏ గవర్నమెంట్ వచ్చి వీళ్ళని చంపేస్తుందో, లేకపోతే ఏ అధికారులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి సిలువేసేస్తారో, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి బంధిస్తారో అని చెప్పానని పేతురు ఏమైపోయాడు, భయపడి పారిపోయాడు. కానీ ఈ భయపడి పారిపోయి వీళ్ళందరూ మేడగదిలో దాక్కొని ప్రార్థన చేస్తున్న వీళ్ళందరి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగివచ్చిందో ఏం జరిగిందో తెలుసా, ఈ భయపడుతున్న వ్యక్తులందరూ సడన్గా బోల్డ్గా మార్చబడ్డారు, సడన్గా బోల్డ్గా అయిపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా పనిచేయడం, మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందో ఏం జరుగుతుందో తెలుసా, మీకున్న ఫియర్స్ అన్నీ కూడా, మీలో ఉన్న ఆ ఫియర్ఫుల్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో అతను ఒక బోల్డ్ మ్యాన్గా తయారు చేయబడతాడు, ఒక బోల్డ్ మ్యాన్గా మార్చబడతాడు. నీలో ఉన్న ఫియర్స్ అన్నిటినీ ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక బోల్డ్నెస్, ఒక అన్యూజువల్ బోల్డ్నెస్ నీకు వస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి వారి పైనకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఫస్ట్ అక్కడ వాళ్ళందరికీ ప్రీచ్ చేసింది ఎవరు, పేతురు వాళ్ళందరి మధ్యన నిలవబడి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన గురించి చెప్తా ఉంటే వాళ్ళందరూ అన్యజనులందరూ వచ్చి ఏడుస్తున్నారు, చెప్తా ఉన్నారు, మేము ఇప్పుడు ఏం చేయాలి, మేము రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని చెప్పానని అడుగుతున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా పనిచేయడం ప్రారంభించబడుతుందో ఏం జరుగుతుందంటే మీ యొక్క ఫియర్స్ అన్నీ బోల్డ్నెస్గా మార్చబడతాయి, మీ వీక్నెస్ అంతా స్ట్రెంగ్త్గా మార్చబడుతుంది, మీలో ఉన్న వీక్ పర్సన్ స్ట్రాంగెస్ట్ పర్సన్గా మార్చబడతాడు, మీలో ఉన్న పిరికివాడు పారిపోతాడు, మీరు ధైర్యవంతులుగా లెగిసి నిలబడతారు. మీలో ఏ ఫూలిష్నెస్ అయితే ఉందో అప్పటి వరకు మీకు అర్థం కాని విషయములు ఏవైతే ఉన్నాయో మీకు అర్థమవడం స్టార్ట్ అవుతాయి. మీరు మనుషులకి తెలియని విషయాలను, మనుషులకి అర్థం కాని విషయాలను మీరు తెలియజేయడం ప్రారంభిస్తారు. వాటిని గురించి మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, వాటి యొక్క వివరణ మీరు వివరించడం స్టార్ట్ చేస్తారు. మీకున్న సామర్థ్యము, మీకున్న ఎబిలిటీని చూసి మనుషులందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మీ ద్వారా ఆయన యొక్క శక్తిని బయలుపరచడం స్టార్ట్ చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ పేతురు లోపల కూర్చొని వీళ్ళందరూ మేడగదిలో ఏం చేస్తూ ఉన్నారు, తలుపులు వేసుకొని డోర్స్ క్లోజ్ చేసుకొని ఎవ్వరు రాకుండా, అమ్మో ఎవరైనా వస్తే ఏమవుతుందో అని చెప్పానని భయపడతా ఉన్నారు. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా దేవుడు మన కొరకు డోర్స్ ఓపెన్ చేస్తే మనం ఈ కార్యం, మనకి ఇది జరుగుతుంది అని చెప్పానని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ న్యూ టెస్టిమెంట్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పనిచేయడం ప్రారంభిస్తాడో ఇప్పుడు ఈ న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసా, మనమే డోర్స్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఆమెన్. ఆ 120 మంది మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగివచ్చాడో ఏం జరిగిందో తెలుసా, అప్పటి వరకు తలుపులు వేసుకొని లోపల ఉన్న వాళ్ళందరూ డోర్స్ ఓపెన్ చేసుకొని బోల్డ్గా బయటకు వచ్చేసారు.
నీ ఎదుట ఏ క్లోజ్డ్ డోర్స్ గురించి అయితే నువ్వు భయపడతా ఉన్నావు, ఈ డోర్స్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలని చెప్పానని నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు. కాదు కాదు, ఆ డోర్స్ ఓపెన్ చేసే శక్తి నీలోనే ఉంది. దేవుడు ఆ అమౌంట్ని ఆ యొక్క డిపాజిట్ని నీలోనే ఉంచి ఉన్నాడు. నువ్వు అది ఓపెన్ అవ్వాలని వెయిట్ చేస్తున్నావు, దేవుడేమో నీ ద్వారానే అది ఓపెన్ చేపిద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీ ద్వారా పనిచేయడం ప్రారంభించబడుతుందో అన్యూజువల్ డోర్స్ నీ ద్వారా నీ నుంచి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, నీ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అద్భుతములు, ఎవ్వరూ వెళ్ళని ఉన్నతమైన స్థానములోనికి, ఎవ్వరూ చూడని ఉన్నతమైన బ్లెస్సింగ్స్, ఉన్నతమైన ప్రాస్పెరిటీ, ఇప్పటి వరకు ఎవ్వరికీ లేని అన్యూజువల్ విజ్డమ్, అన్యూజువల్ స్ట్రాటజిక్ ప్లాన్స్ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి. వీటిల్లో దేవుని యొక్క శక్తిని బట్టి నువ్వు ప్రాస్పర్ అవుతా వెళ్తున్న కొద్ది ఏం జరుగుతుందో తెలుసా, నీ కుటుంబం అంతటికి నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఓపెన్ చేసిన ప్రతి డోర్లో నీ కుటుంబం అంతా ప్రవేశిస్తూ ఉంది. నేను ఓన్లీ నీ పిల్లల గురించి వీళ్ళ గురించే మాట్లాడట్లేదు, మొత్తం మీ ఫ్యామిలీ అంతట్లో, మీ సిబ్లింగ్స్ అంతట్లో కూడా మీరు ఓపెన్ చేసిన డోర్స్లో నుంచి వీళ్ళందరూ వెళ్ళాల్సిన పరిస్థితిలోనికి, అంత ఉన్నతమైన స్థానములోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేయడం అంటే ఇటువంటి మైటీ థింగ్స్ మన ద్వారా జరగడం. ఆమేన్. మనం మిరకిల్స్ జరగాలని వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ కాదు, దేవుడు మిమ్మల్నే ఒక మిరకల్గా చేసి వీటి మధ్యలోనికి పంపించాలనుకుంటున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూసి అమ్మో ఏమైపోద్దో అని చెప్పానని భయపడుతున్నారు, కానీ కాదు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మిమ్మల్ని వాటికి సొల్యూషన్గా మార్చి అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. నౌ యు ఆర్ ఎ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. చెప్పండి పక్కన వాళ్ళకి, యు ఆర్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్. ఈ జనరేషన్ వేటినైతే ఫేస్ చేస్తుందో, ఏ ప్రాబ్లమ్స్నైతే వారు హ్యాండిల్ చేయలేక ఇదైపోతున్నారో, కష్టపడుతున్నారో, వాటన్నిటికీ దేవుడు ఆయన శక్తిని బట్టి నిన్ను ఒక సొల్యూషన్గా మార్చేశాడు. ఆమేన్. వేటినైతే ఒక మిస్టరీగా, ఇది నాకు తెలియనిది, ఇది నాకు అర్థం కానిది, ఇది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఎవరు డీల్ చేయలేకపోతున్నారు అని మనుషులందరూ ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లంగా దేన్నైతే చూస్తూ ఉన్నారో, వాటన్నిటికీ ఒక సొల్యూషన్గా దేవుడు నిన్ను నియమించి ఉంచాడు. వేటినైతే నీవు నా జీవితంలో వీటిని నేను చూడలేను, నేను చేయలేను, నాకు జరగవు అని చెప్పానని అనుకుంటున్నావో, వాటిని నీ జీవితంలో నీ ద్వారా చేయడానికి మాత్రమే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన శక్తి నీ ద్వారా కనపరచడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన శక్తి మన ద్వారా బయలుపరచబడుతుందో అప్పుడు మనం ఏమవుతామంటే భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులమై ఉంటాము. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చాలమ్మా. సో ఇదంతా చూసేపాటికి పేతురు బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఈ ఈ ఈ ఇన్సిడెంట్ అంతా చూసి, ఈ దర్శనాన్ని చూస్తూ ఉంటే పేతురు బాగా ఎగ్జైట్ అయిపోయి, పేతురుకి ఒక సొంత ప్లాన్ వచ్చేసి ఏం చేశాడంటే, ఈయన ప్రభువా ఒక పని చేద్దాము, బాగుంది, చక్కగా మీరు ముగ్గురు ఇక్కడ రావడం ఇదంతా బాగుంది, నేను ఇక్కడ 3 గుడారాలు వేసేస్తాను, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 గుడారాలు వేసేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుతూ ఉండగానే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని చెప్పాను. ఏం చేయాలి? ఈయన మాట వినుడి. ఈయన మాట వినుడి. టెల్ టు సంబడి, లిజన్ టు హిమ్. లిజన్ టు హూమ్? దేని గురించి వినాలి? లిజన్ టు ద వర్డ్. టెల్ టు సంబడి, లిజన్ టు ద వర్డ్. ఎప్పుడైతే మనము ఈ వాక్యమును వినడానికి ప్రారంభిస్తామో, ఎప్పుడైతే ఈ వాక్యమును వింటామో ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేయడం యాక్టివేట్ చేయబడుతుంది. ఎప్పుడైనా కానీ దేవుని వాక్యము
పరిశుద్ధాత్మ శక్తి, ఇవి రెండు ఒకదానితో ఒకటి ఎలైన్ అయ్యి వర్క్ చేస్తాయి. ఎప్పుడు కూడా దేవుని శక్తి, దేవుని వాక్యము ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేయవు. అవి రెండు కలిసే పనిచేస్తాయి. దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఇవి రెండు కలిసే పనిచేస్తాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యము వినడానికి ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యము వింటా ఉన్నావో ఏం జరుగుతుందో తెలుసా? నీలోనికి ఆ వాక్యము డిపాజిట్ చేయబడతా ఉంటుంది. నీలోనికి ఆ వాక్యము ఎంతవరకు అయితే డిపాజిట్ చేయబడతా ఉంటుందో అంతవరకు దేవుని శక్తి నీ ద్వారా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్. ఎంతవరకు నీలో ఉన్న వాక్య పరిమాణమును బట్టి దేవుని శక్తి నీ ద్వారా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే దేవుని శక్తి నీ ద్వారా పనిచేస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? ఫేవర్ నీ పక్షముగా పనిచేస్తుంది. పరలోకంలో ఇక్కడ మనకైతే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి, కానీ రూపీస్ అని, డాలర్స్ అని, పౌండ్స్ అని ఇలా చాలా ఉన్నాయి. కానీ పరలోకంలో కరెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యువర్ ఫెయిత్ ఈజ్ ఎ కరెన్సీ, ఫేవర్ ఈజ్ ఎ కరెన్సీ. నీవు ఈ లోక సంబంధమైన ఈ అధికారముని ఎప్పుడు డామినేట్ చేయగలుగుతావంటే, ఎప్పుడు దీనిపైన ఆధిపత్యము, నువ్వు ఎప్పుడు దీనిపైన డొమినియన్లో ఉండగలుగుతావంటే, దీనికంటే ఉన్నతమైన గవర్నమెంట్ కింద నువ్వు ఆపరేట్ అవుతున్నప్పుడు దీన్ని నువ్వు డామినేట్ చేయగలుగుతావు. అంటే నీకున్న ఫియర్స్ని నువ్వు డామినేట్ చేయాలంటే, నీకున్న అప్పుల్ని నువ్వు డామినేట్ చేయాలంటే, లేకపోతే నీకున్న అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని నువ్వు డామినేట్ చేయాలంటే, దానికంటే ఉన్నతమైన ఒక గవర్నమెంట్లో నుంచి, ఒక సిస్టంలో నుంచి నువ్వు ఆపరేట్ అవ్వాలి. దీనికంటే ఉన్నతమైన సిస్టమ్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యము. ఆయన యొక్క రాజ్యంలో నుంచి నువ్వు ఆపరేట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ కరెన్సీలో నుంచి నీవు ఆపరేట్ అవుతూ ఉంటావు. సో దేవుని యొక్క శక్తి నీ ద్వారా బయలుపరచబడ్డం అంటే ఏంటో తెలుసా? నీకు నీ ద్వారా దేవుని యొక్క దయ బయలుపరచబడ్డం. ఎప్పుడైతే దేవుని దయ మీ ద్వారా బయలుపరచబడుతుందో ఏం జరుగుతుందో తెలుసా? అప్పటి వరకు మీకు వ్యతిరేకముగా పనిచేసిన వాళ్ళందరూ మీ పక్షముగా పనిచేయడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు మిమ్మల్ని ఏదో ఒక రకంగా కృంగతీసేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక రకంగా కిందకి లాగేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే మీకు ఏదో ఒక రకంగా నష్టం కలిగించాలనుకున్న వాళ్ళందరూ, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు మీ పక్షముగా మాట్లాడుతున్నారో, ఎందుకు మీకు సహాయం చేస్తున్నారో వారికి అర్థం అవ్వకపోయినా వారు మీ పక్షముగా పనిచేయడం ప్రారంభిస్తారు. ఎందుకనో తెలుసా? మీకు ఫేవర్ మీ పక్షముగా పనిచేస్తుంది కాబట్టి, దేవుని యొక్క దయ మీ పక్షముగా పనిచేస్తుంది కాబట్టి. ఎందుకనంటే ఈ లోకం యొక్క సిస్టంలో నుంచి మీరు పనిచేయట్లేదు, అంతకంటే ఉన్నతమైన సిస్టంలో నుంచి మీరు ఆపరేట్ అవుతూ ఉన్నారు. అంతకంటే ఉన్నతమైన ఆ సిస్టంలో మీరు ఎందుకు ఆపరేట్ అవుతున్నారంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మీరు ఫేవర్లో నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఫేవర్ మీ ద్వారా రిలీజ్ అవుతుందో ఏం జరుగుతుందో తెలుసా? మీ కొరకు దేవుడు ఒక పరిచారకుడిని నియమించాడు. ఆ పరిచారకుడు ఎవరో తెలుసా? దేవుని యొక్క దూత. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చాలు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి, రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి అంటే విశ్వాసులైన మనందరి కొరకు దేవుడు ఏం చేశాడంటే, ఆయన యొక్క దూతని మనకి సర్వెంట్గా ఉండడానికి అసైన్ చేశాడు. సో ఎప్పుడైతే మనము ఈ వాక్యమును విని దాని ప్రకారము జీవించడానికి, దాన్ని ఫాలో అవ్వడానికి ప్రారంభిస్తామో ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క శక్తి మన ద్వారా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని శక్తి మన పక్షముగా పనిచేస్తూ ఉందో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఫేవర్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫేవర్ మన లైఫ్లో ఆపరేట్ అవుతున్నప్పుడు మన పక్షముగా ఈ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు నీకున్న ప్రాబ్లంతో నువ్వు కాదు ఫేస్ చేస్తున్నది, నీ ప్రాబ్లంని నువ్వు కాదు ఫేస్ చేస్తున్నది, నీ ప్రాబ్లమ్ నీలో ఉన్న ఆ వాక్యం యొక్క డిపాజిట్ని ఫేస్ చేస్తుంది. యువర్ ప్రాబ్లమ్ విల్ నౌ ఫేస్ ద డిపాజిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ. కాబట్టి ఆ ప్రాబ్లంకి నువ్వంటే భయం,
ఆ ప్రాబ్లంకి నీవు సొల్యూషన్గా మార్చబడతావు. ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నీకు ప్రాబ్లంగా అనిపిస్తుంది, కానీ ఆ ప్రాబ్లంకే నీవంటే భయము కలిగే విధంగా దేవుడు నిన్ను చేసేసాడు. ఆమెన్. ఆ ప్రాబ్లంని చూసి నీవు కృంగిపోతున్నావు, కానీ కాదు. ఆ ప్రాబ్లం నిన్ను భయపెడుతుంది, నీకు భయం ఇప్పుడు దాకా. కానీ ఎప్పుడైతే ఈ వాక్యంలో నుంచి, ఈ దేవుని శక్తిలో నుంచి నువ్వు ఆపరేట్ అవుతావో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రాబ్లం నీలో ఉన్న వాక్యానికి, నీలో ఉన్న దేవుని శక్తికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీలో ఉన్న వాక్యానికి అది రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుందో దానికి అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి నువ్వు ఒక సొల్యూషన్గా మార్చబడతావు. ఆమెన్. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా నేను చాలా నష్టపోయానండి. నాకు అసలు తెలీదు నేను వీటిలో పెట్టి నష్టపోయాను, లేకపోతే మా ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్ పోగొట్టుకున్నాను, నేను చాలామందిని కోల్పోయాను, నేను చెప్పుకోలేనివి చాలా నష్టపోయాను అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా ఆపరేట్ అవ్వడం ప్రారంభిస్తుందో, మనం వేటినైతే పోగొట్టుకున్నామో, వేటినైతే నష్టపోయామో వాటన్నిటికంటే రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెస్టరేషన్ మనకు అనుగ్రహించబడుతుంది. ఈ రెస్టరేషన్ ఏ విధంగా ఉంటుందంటే, అసలు నువ్వు పోగొట్టుకున్నది, ఇప్పటి వరకు పోగొట్టుకున్నది నథింగ్ అనిపించే లాంటి రెస్టరేషన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేయడం ప్రారంభించినప్పుడు. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా పనిచేయడం ప్రారంభించబడుతుందో, ఇటువంటి అసాధారణమైన కార్యములు, ఇటువంటి అద్భుతములు చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, అరే మేము చాలా చేస్తున్నాము, మేము ఇట్లాంటివన్నీ ఫాలో అవుతున్నాము, లేకపోతే మేము ఇవే చదువుకున్నాము, మేము ఇవన్నీ ఫాలో అవుతున్నాము, కానీ మాకు జరగనివేవో వీరి పక్షముగా జరుగుతున్నాయి, మాకు చేతకానివేవో వీరి పక్షముగా జరుగుతుంది. వీరి పక్షముగా ఏదో ఒక అసాధారణమైన శక్తి పనిచేయడం మనకు అర్థమవుతుంది. అంటే ఏం జరుగుతుంది? మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, మీరు ఏ కాలేజీలో అయితే చదువుకుంటున్నారో, లేకపోతే ఏ ప్లేస్లో అయితే, ఏ మార్కెట్ ప్లేస్లో అయితే ఉన్నారో, అక్కడ మీరు దేవుని యొక్క శక్తికి విట్నెస్గా, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తికి మీరు సాక్షులుగా మార్చబడతా ఉన్నారు. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. టెల్ టు సంబడి, యు ఆర్ ఎ మిరకల్ ఇన్ ప్రోగ్రెస్. చెప్పండి. మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు దేవుని చేతిలోని ఒక అద్భుతమై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతముగా మార్చాలనుకుంటున్నాడు. ఏ విధంగా అంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మిమ్మల్ని ఒక అద్భుతంగా మార్చాలనుకుంటున్నాడు. యు ఆర్ ఎ మిరకల్ ఇన్ ప్రోగ్రెస్. చెప్పండి. టెల్ టు సంబడి, ఐ యామ్ ఎ మిరకల్ ఇన్ ప్రోగ్రెస్. మీరు ఈ స్పిరిట్ రెల్మ్లో ఏంటో తెలుసా? మీరు మాట్లాడిన ప్రతిదీ స్థిరపరచబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ఏదైతే మీ వాయిస్ని యాక్టివేట్ చేసి మాట్లాడతారో, దట్ వాయిస్ ఈజ్ యువర్ కమాండ్. మీరు ఎప్పుడైతే దాన్ని మాట్లాడతారో అదేం జరుగుతుందంటే, మీ పక్షముగా పనిచేస్తున్న ఈ దూత అని చెప్పాను కదా, మీకు సేవకులైన పరిచారకులైన ఆత్మలు కారా అన్నారు కదా. ఈ వాక్యం ఎవరినైతే పరిచారకులైన ఆత్మలు కారా అని మీ కొరకు నియమించిన ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే, మీరు డిక్లేర్ చేసిన మీ నోటిలో నుండి వచ్చిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమును మీ పక్షముగా నెరవేర్చడానికి ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేస్తూ ఉన్నారో, మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క మిరకిల్కి 1 స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు ఇంకొకసారి చెప్పినప్పుడు ఇంకొక 1 స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు. అట్లా మీరు చెప్పిన ప్రతిసారి మీ యొక్క మిరకిల్కి మీరు దగ్గర అవుతూ ఉన్నారు. సో డిక్లేర్. మీరు పక్కన వాళ్ళతో చెప్పండి, యు ఆర్ ఎ మిరకిల్ ఇన్ ప్రోగ్రెస్. మళ్ళీ చెప్పండి, ఐ యామ్ ఎ మిరకిల్ ఇన్ ప్రోగ్రెస్. ఐ యామ్ ఎ మిస్టరీ దట్ క్రైస్ట్ నీడ్స్ టు బీ రివీల్డ్. నేను ఒక మిస్టరీనై ఉన్నాను. దేవుడు నా ద్వారా బయలుపరచబడాల్సిన ఒక మిస్టరీని ఏమంటారు? ఒక మర్మమై ఉన్నాను. దేవుడు నీ ద్వారా కొన్ని మర్మములు బయలుపరచాలనుకుంటున్నాడు. ఈ జనరేషన్లో కొన్ని మర్మములు నీ ద్వారా బయలుపరచాలనుకుంటున్నాను. యు ఆర్ ఎ మిస్టరీ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ దట్ నీడ్స్ టు బీ రివీల్డ్. హల్లెలూయా. ఎవరు నమ్మట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? యు ఆర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. గాడ్ ఈజ్ వర్కింగ్ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్స్. మీకు ఒక 2 వీక్స్ క్రితం బ్రదర్ ఒక మెసేజ్ చెప్పారు కదా, డేంజరస్ మిరకిల్స్ అని చెప్పారు. యూ విల్ సీ డేంజరస్ మిరకిల్స్ అని చెప్పారు. ఆ తర్వాత లాస్ట్ వీక్ ఏమో సీజన్ ఆఫ్ మిరకిల్స్ అని చెప్పారు. చూసారా?
మనకి 2 వీక్స్ బ్యాక్ మిరకల్ సీడ్ సండే జరిగింది కదండి. సో ఎంతమంది నమ్ముతున్నారు చాలా భయంకరమైన మిరకల్స్ నేను చూస్తానని చెప్పానని? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిరకల్ సీడ్ సో చేసిన ప్రతి ఒక్కరూ ఇది దేవుడు చేశాడు, దేవుని వలన కలిగిన కార్యము, దేవుడు తప్ప ఇట్లాంటివి ఎవ్వరూ చేయలేరు అన్న అటువంటి అద్భుతములు మీరు అందరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక విషయం కమాన్. నాకు లాస్ట్ వీక్ ఒకళ్ళు ఫోన్ చేశారు మన చర్చ్లోనే. మిరకల్ సీడ్ సండే రోజు వాళ్ళు మిరకల్ సీడ్ సో చేశారు. అయితే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి ఏంటంటే పాపం తినడానికి కూడా గడవని పరిస్థితి, చాలా టఫ్ టైమ్స్లో నుంచి వెళ్తున్నారు, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో నుంచి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంటికి అప్పుల వాళ్ళు వస్తున్న పరిస్థితి, ఈ చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలి, కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నారు, విసిగిస్తున్నారు. అయితే వీళ్ళకి ఈ అప్పులు తీర్చడానికి సోర్స్ ఏం లేదు. సో పలానా రోజున రండి నేను ఇచ్చేస్తానని చెప్పడానికి కూడా ఏమీ ఆస్కారం లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, దేవుడిని నమ్ముతున్నారు. దేవుని సన్నిధిలో ఆ రోజు మిరకల్ సీడ్ రోజు సో చేసేసారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత వాళ్ళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి వీళ్ళకి, నేను మీకు ఒక 20 lakhs పంపిస్తాను, నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు షేర్ చేయని చెప్పారు. వీళ్ళకేం అర్థం కాల, పిచ్చెక్కిపోయింది. అసలు నాకు ఇప్పుడు 20 lakhs అసలు ఇవ్వడం ఏంటి, ఇది అంటే ఈ ఫైనాన్షియల్ దాని గురించి ఆలోచించడం వలన, ఇదే నేను మాటకి గుర్తు చేసుకోవడం వలన ఈ ప్రెషర్లో ఇది నాకు కళ లేకపోతే నిజంగానే ఫోన్ చేశారా అని చెప్పి వాళ్ళు తేరుకొని ఆలోచించి వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ పంపించిన 2 daysకి వాళ్ళు కొంచెం 20 lakhs వాళ్ళ అకౌంట్కి డిపాజిట్ చేసేసారు. సరే, ఇతనికి డౌట్ వచ్చింది, అసలు ఆగండి, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరైనా కానీ ఊరికే డబ్బులు ఇస్తారండి? ఎవరికైనా ఊరికే ఎవరికి ఇవ్వరు కదా, ఎందుకు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు అని చెప్పానంటే ఆ వ్యక్తి చెప్పాడు, నాకు తెలీదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు చెప్పాడు నీకు ఒక 20 lakhs ఇవ్వమని చెప్పి, దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి అతని అకౌంట్కి 20 lakhs ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చేసి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఇది దేవుడు కాకపోతే ఎవరు చేస్తారు ఇలాంటి అద్భుత కార్యములు? నిజంగా మన చర్చ్లో ఉన్నారు, మన చర్చ్లో జరిగిన సాక్ష్యమే. లాస్ట్ వీక్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి షేర్ చేసుకుంటా ఉంటే నిజంగా నేను దేవుడిని చాలా స్తుతించాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరందరూ మిరకల్ సీడ్స్ సో చేశారు కదా, దేవుడు ఒకరి జీవితంలో పనిచేయడం ప్రారంభించాడు అంటే మీ జీవితంలో కూడా ప్రారంభిస్తున్నాడని అర్థం. ఆమెన్. ఒకరి జీవితంలో దేవుడు ఆన్సర్ దయచేశాడు అంటే నెక్స్ట్ మీరే లైన్లో. ఆమెన్. సో దేవుడు మీ జీవితంలో మీ యొక్క అద్భుతాన్ని మీరు దేని కొరకైతే నమ్మారో ఆ యొక్క నెరవేర్పుని మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే ఇప్పుడు చెప్పాను కదా, మనుషులు మన ఆలోచనకు అర్థం కాదు ఆయన ఎట్లా చేశాడు ఇది అన్నది. నిజంగా మనకి ఎవరికైనా చెప్పినా కానీ ఊరికే ఒక మనిషి వచ్చి 20 lakhs ఊరికే ఎందుకు ఇచ్చేస్తారండి? ఊరికే ఒక మనిషికి ఒకరికి ఫోన్ చేసి జస్ట్ ఫోన్ కాల్లో నుంచి 20 lakhs ఇచ్చేసే లాంటి మనుషుల్ని, ఇలాంటి స్టోరీస్, ఇలాంటి మిరకల్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి కార్యాలు దేవుడు కాకపోతే ఎవరు చేస్తారు మన జీవితంలో? దేవుడు చేస్తే దేవుడు చేసినట్టే ఉంటుంది. ఆమెన్. ఇటువంటి అద్భుత కార్యాలు దేని వలన జరుగుతాయంటే లిజన్ టు హిమ్, లిజన్ టు ద వర్డ్. నీవు వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఆ వాక్యము నీలో డిపాజిట్ చేయబడిన కొలది, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ ద్వారా పనిచేస్తున్న కొలది ఏం జరుగుతుందంటే ఇటువంటి ఉన్నతమైన అద్భుతములు, ఇటువంటి ఉన్నతమైన కార్యములు నీ ద్వారా నీ జీవితంలో పనిచేయడం నువ్వు చూస్తావు. నీవే కాదు, నీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళందరికీ నువ్వేమవుతావంటే ఒక విట్నెస్గా మార్చబడతావు. దేవుని యొక్క శక్తి నీ ద్వారా కనుపరచబడే ఒక సాక్షిగా ఉంటావు. భూ దిగంతముల వరకు నీవు సాక్షిగా ఉంటావు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి ఇక్కడున్న మీ అందరినీ దేవుడు తన సాక్షులుగా నిలుపుకొనును గాక. ఆమెన్.
హల్లెలూయా. నమ్ముతున్నారా? యు ఆర్ ఎ మిరకిల్ ఇన్ ప్రోగ్రెస్. ఎంతమంది నమ్ముతున్నారు? ఐఎమ్ ఎ మిరకిల్ ఇన్ ప్రోగ్రెస్. చెప్పండి గట్టిగా, ఐఎమ్ ఎ మిరకిల్ ఇన్ ప్రోగ్రెస్. ఐఎమ్ ఎ మిస్టరీ దట్ నీడ్స్ టు బి రివీల్డ్ బై క్రైస్ట్. నేను ఒక మిస్టరీ. చెప్పండి, ఐఎమ్ ఎ మిస్టరీ దట్ నీడ్స్ టు బి రివీల్డ్ బై క్రైస్ట్. ఐఎమ్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్. నువ్వు ప్రాబ్లమ్స్ని చూసి భయపడుతున్నావేమో, దేవుడు నిన్నే సొల్యూషన్గా మార్చేశాడు. ఐఎమ్ ఎ సొల్యూషన్ టు దిస్ జనరేషన్.